స్పీడ్‌గా వైరల్ అవుతుంది. హ్మ్. 'వైల్డ్ వుల్ఫ్' ఛానల్ వాళ్ళు అనుకుంటా ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు మళ్ళీ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. కానీ హ్మ్. వాడు చెప్పిందైతే వాస్తవమే. నిజమే చెప్తూ ఉన్నాడు. మేమే చంపాము. హిందువుల జోలికొస్తే మా దేవుని మీద, మా బుక్స్ మీద మాట్లాడితే ఇట్లే ఉంటది. హ్మ్. ర్యాంపాడ్ ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు అది చూస్తే అది యాక్సిడెంట్ కాదని చెప్పి అందరికి తెలుసు. ఖచ్చితంగా అది మర్డర్ కేసు, మర్డరే అని చెప్పి. రకరకాలుగా సోషల్ మీడియాలో మనం ఊహాగానాలు చూస్తా ఉంటే వీళ్ళే చంపారు, వీళ్ళే చంపారు అని చెప్పి పేర్లు కూడా క్లియర్‌గా బయట కనపడుతూనే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఎందుకు చంపాల్సొచ్చిందనంటే ఖచ్చితంగా ఇప్పుడు అది ఆయన మాట్లాడాడు కాబట్టే చంపాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు. క్లారిటీగా అదే కనబడతాంది. హ్మ్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనే కాకుండా పక్కన మళ్ళీ ఆయన ఖురాన్ మీద కూడా ఏదో మాట్లాడాడు. మొహమ్మద్ ప్రవక్త గారి మీద కూడా ఏదో మాట్లాడాడు. హ్మ్. వారి నాలుక కోస్తది అని చెప్పి మొహమ్మద్ షమి అనే ఒక వ్యక్తి కూడా అప్పట్లో మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడొచ్చి నేనేమి అనలేదు కదా! అని చెప్పి మళ్ళీ మీడియా ముందు మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళు హ్మ్. చంపినోడు ఎవడైనా కానీ నేనే చంపా అని చెప్పి లొంగిపోతాడా? ఎక్కడ కూడా లొంగిపోరు. హ్మ్. మాకు అనుమానాలున్నాయని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం జేస్తున్నారు. నేను గూడా ఎస్పెషల్లీ నా అనుమానం కూడా వ్యక్తం ఏం జేస్తున్నా. మీ అనుమానం ఏంటి? అదే ఇప్పుడు ఆయన అన్నాడు గాబట్టి, ఆయన నిజంగా ఏమైనా సీరియస్‌గా తీసుకొని, ఆయన ఏమైనా చేపిచ్చాడా? హ్మ్. సుపారీచి చేపిచ్చాడా? లేకపోతే ఏంటి పరిస్థితి అని పోలీస్ వారు ఖచ్చితంగా పర్ఫెక్ట్ 100% ఇన్వెస్టిగేషన్ చేయాలని జెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. సో, అంటే రిపోర్ట్స్ వస్తే ఆహ్, అంటే రిపోర్ట్స్ త్వరలో వస్తాయి. సో, ఖచ్చితంగా యాక్సిడెంట్ రిపోర్ట్సే వస్తాయంటూ కూడా చాలామంది ముందే చెప్పేస్తారు. ఎవరెవరో చెప్తున్నారని కాకుండా అవే వస్తాయి. కావాలనే ఈ యాక్సిడెంట్ అయినట్టు రిపోర్ట్స్ ఇస్తారని ముందు మీలాంటి పాస్టర్స్ అందరూ కూడా ముందే చెప్పేస్తారు. అనుకుంటున్నామండి. అనలైజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ఒక కొన్ని సంవత్సరాల నుంచి మనం ట్రాక్ రికార్డ్స్ గవర్నమెంట్ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్‌ని చూస్తా ఉంటే, అది క్లియర్‌గా ఏర్పడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకునే ఒక లాజికల్ పాయింట్ నేను ఏం మాట్లాడుతుంటే, మొన్నే రీసెంట్‌గా మనకి సికింద్రాబాద్‌లో హ్మ్. ఆహ్, మల్లేశమ్మ టెంపుల్ ఏం టెంపుల్ అది? సికింద్రాబాద్ దగ్గర ఒక టెంపుల్ మీద దాడి జరిగింది. హ్మ్. చాలా గందరగోళం జరిగిందక్కడ. లాఠీ చార్జ్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది? మీడియాలో గాని పోలీస్ వారు చెప్పిన విషయం ఏంటి? ఆ హ్మ్. మహంకాళి టెంపుల్ మీద దాడి ఎందుకు జరిగిందంటే ముత్యాలమ్మ టెంపుల్. హ్మ్. ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి ఎందుకు జరిగిందిరా అంటే వాడు దాడి చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు మెంటల్ గాడు. హ్మ్. మెంటల్లీ సిక్కు. వానికి అంతగా నాలెడ్జ్ లేదు. ఆడు పిచ్చోడు అన్నట్టుగానే చూపించి సింపుల్‌గా కొట్టేసారక్కడ. రెండోది మనం ఆంధ్రాలో కూడా చూస్తా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు పరిపాలన ఉన్నప్పుడు రథాలు తగలబడ్డాయి. గుడిల మీద దాడులు జరిగినాయి. విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి కేసులో కూడా ఏమని తీర్పొచ్చిందనంటే పోలీస్ వారు గాని, మీడియా గాని చెప్పాడు వాడెవడో పిచ్చోడు. ముస్లిం అయినా గాని వాడు పిచ్చోడు. మెంటల్లీ సిక్కాడు. మెంటల్‌గా వాడు స్టెబిలిటీ లేదని చెప్పన్నారు. ఎందుకు అక్కడికి సింపుల్‌గా కొట్టిపడేశారనంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రైజ్ అవ్వద్దని చెప్పి. రెండోది మత ఘర్షణలు కావద్దని. మూడోది మళ్ళీ గవర్నమెంట్‌కి చెడ్డ పేరు రావద్దని. ఎక్కడ చూసినా సిన్స్ ఫ్రమ్ ఇది చూస్తా ఉంటే అది అది హీట్ పెరుగుతుందట. హీట్‌ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారనేది క్లియర్‌గా కనబడుతోంది. సో, హ్మ్. ఇప్పుడు కూడా నిన్న చూస్తా ఉంటే బరియల్లో సుమారుగా 1,00,000 మంది పైన కనబడ్డారు జనాలు. ఇప్పుడు అంతమంది జనాలొచ్చారంటే ఇప్పుడది ఒకవేళ మర్డర్ కేస్ అని చెప్పి బయటికి రావాలి. మర్డర్ కేస్ అని ఇచ్చారనుకో ఇప్పుడు గవర్నమెంట్ కోణంలో మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరగొచ్చు హ్మ్. అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఆబ్వియస్‌లీ ఇప్పుడు పోలీస్ వారు గూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు కూడా నిజాయితీగా చేయాలనుకున్నా వాళ్ళు కూడా ప్రెషర్‌లో ఉన్నట్టే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. అందుకే వాళ్ళు అంటా ఉన్నారు. ఇది ఖచ్చితంగా మర్డర్ గాదు. ఇది యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ వస్తదని జెప్పి ప్రతి వ్యక్తి అంటున్న ఆ మాటకు అర్థం ఏందంటే ఇది కాదు. అసలింకా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ బయటికే రాలేదు. హ్మ్. పోస్ట్‌మార్టం గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ హ్మ్. అని జెప్పి మొన్న గూడా మిత్రులు 'హర్ష కుమార్' గారు గాని, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఒకవేళ అంటే వేచి ఉన్నారు వాళ్ళు. వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ వారు కూడా 360 యాంగిల్స్, 360 డిగ్రీస్‌లో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు బట్టలున్నాయి. ఆ బట్టల మీద కొన్ని ఫుట్ మార్క్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఫోరెన్సిక్‌కి పంపించాలి. దాని తర్వాత చేతి మొత్తం నల్లగయిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు దీని మీద సెపరేట్‌గా మళ్ళా చర్యలు చేయాలి. డాగ్ స్క్వాడ్‌ని తీసుకురావాలి. అక్కడ మొత్తం చెక్ చేయాలి. దాని తర్వాత ఈ యొక్క సిగ్నల్ ఏదైతే ఉందో సిగ్నల్‌ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో, లాట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నాయి. పోలీస్ వారు ఒక్కరే ఇన్వాల్వ్ అయిపోయి చేసేది కాదుగా. హ్మ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇదొక ఛాలెంజింగ్ కేస్ లాగానే ఉంది వాళ్ళకి పాపం. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి అనుకోలేదు. ఇది ఇంటర్నేషనల్ దాకా ఎళ్ళిపోయింది.
ఎలాన్ మాస్క్ కూడా వెళ్ళింది, ఆయన కూడా ఏదో ట్వీట్ చేశారని చెప్పి మొన్న రీసెంట్ గా నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు. మళ్ళీ నేను చూడలేదు కానీ ఎలాన్ మాస్క్ కూడా పోయింది, ఆల్రెడీ ట్రంప్ కూడా పోయింది అని చెప్పి నిన్న కూడా నేను అమెరికాలో ఉన్న కొంతమంది ట్రంప్ కి సంబంధించిన వ్యక్తి వైట్ హౌస్ లో పనిచేసే వారితో కూడా మాట్లాడినాను. ఆల్రెడీ అయ్యింది ఇన్ఫర్మేషన్. టుడే దే ఆర్ పుట్టింగ్ అండ్ మీటింగ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెడతా ఉన్నారు. వాట్ ఈస్ అ కార్యాచరణ నెక్స్ట్ ఎట్లా అనేది వాళ్ళు అన్న. నేను నేను మాట్లాడిన నైట్ 2:30 to 3 o'clock టైంలో నేను వైట్ హౌస్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడినా. సో అక్కడ ఆల్రెడీ ట్రంప్ కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. సో దిస్ ఈస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఇష్యూ. సో ఇంటర్నేషనల్ ఇష్యూ అన్నప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ చంద్రబాబుకి రాదు కాల్, అక్కడి నుంచి డైరెక్ట్ మోడీ ప్రభుత్వానికి అక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోదు. సో ఇప్పుడు దిస్ ఈస్ అ ఛాలెంజింగ్ లో నువ్వు టక్కుమని చెప్పి నువ్వు ఆన్సర్ చెప్పడం లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు నోరు జారి టక్కుమని చెప్పి ఆ ప్రెజర్ లో టైం లేదు, మా మీద నిందలు పడతా ఉన్నాయి, పోలీస్ వాళ్ళు అంతా టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒకళ్ళు టక్కుమని చెప్పి అనేసారు అనుకో, ఇది మర్డర్ అని చెప్పి అన్నారనుకో, ఇప్పుడు అది ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు నెక్స్ట్ అగర్ మళ్ళీ సెకండ్ ఛాలెంజింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. దాని తర్వాత అనవసరంగా లేనిపోని ఘర్షణలు అవుతాయి. సో ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీకు అర్థం కాలేదు ఆయన ఏమన్నారు? రామాయణం లేకపోతే రామాయణం లేదంటారా? రామాయణాన్ని ఇప్పుడు నేను ఏమంటానంటే ఇలాంటి బైబిల్ చూసి రామాయణం బ్రదర్, నేను ఏమంటానంటే ఇట్లాంటివి కాంట్రవర్సీ చాలా ఉన్నాయి నేను మాట్లాడినాయి, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా బూతులు ఉన్నాయా అని చెప్పి అంటాను నేను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మాట్లాడిన దగ్గర ఎక్కడైనా బూతులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలైనా ఇంతకు ముందు చేయడం. రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తిని మనం చూస్తా ఉంటే బైబిల్ బొక్రా బైబిల్ అని చెప్పి లక్క నుంచి మొదలు పెడితే ఇష్టం వచ్చిన నోటికి మాట్లాడుతున్నాడు. బైబిల్ యేసు ప్రభు వారి యొక్క అమ్మగారిని కూడా లా అని చెప్పే పదంతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభుకి ఇంతమంది భార్యలు ఉన్నారు అట్లా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. అంత ఘోరంగా మాట్లాడా అని చెప్పి అంటా ఉన్నాను నేను. ఆయన మాట్లాడిన దాంట్లో సత్యం లేదా, ఆయన మాట్లాడిన దానిలో యథార్థత లేదా, ఆయన మాట్లాడిన న్యాయం లేదా. ఇప్పుడు ఆయన చదువుకున్న వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్, ఆయన ఢీ కొట్టిన మోగాడు ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు. చాలా రక్షణ టీవీలో డిబేట్లు చేస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూర్చుంటే కూడా మీరు ఫుల్ ఇంటర్వ్యూలు చేస్తే కూడా ఆన్సర్ ఇవ్వలేని వ్యక్తులు ఉన్నారు. ఆయన మాట్లాడిన అన్ని వాస్తవాలే. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేశారా లేదా అని ఇప్పుడు మీరు నేను ఎత్తుక్కుంటే కానీ మనకు తెలియదు ఆ విషయం. ఆయన మాట్లాడిన తప్పేముంది? మేబీ మా దాన్ని అంటున్నట్టు మనోభావాలు నార్మల్ గా మాట్లాడొచ్చు. ఒక ప్రేయర్ కి సంబంధించి అక్కడ వేలాది మంది లక్షలాది మంది ఉంటారు. అలాంటి కార్యక్రమంలో ఆయన ఎలా మాట్లాడతారు? అదే బైబిల్ కోసం గొప్పతనం చెప్తూ, సరే ఇప్పుడు బైబిల్ గొప్పతనం చెప్పడం కోసం వేరే మతాన్ని కించపరుస్తారా? ఓకే, ఇప్పుడు కించపరిచారు అనుకుందాము. ఏం చేయాలి వెంటనే? సరే ఇప్పుడు ఆ వర్డ్ ఇంకోటం కూడా కించపరిచారు, ఏం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని కించపరిచారండి, మేము ఎక్కడ రాళ్ళు కత్తులు ఖడ్గాలు పట్టుకొని రాధా మనోహర్ దాస్ కోసం వెళ్ళామా? మీరు ఎక్కడ చూసారా? ఆయన తిరుగుతూనే ఉన్నాడు కదా, ఎక్కడ పడితే తిరుగుతాయి. ఏ క్రైస్తవుడైనా కానీ దాడి చేసినట్టు కనబడ్డదా? ఏ క్రైస్తవుడైనా కానీ, ఏ పూజారినైనా కానీ, ఏ హిందూ సోదరునైనా కానీ, సోదరుని కానీ ఎక్కడైనా దాడి చేసి చంపినట్టు కొట్టినట్టు ఎక్కడైనా కానీ ఉన్నాయా? మీరు చెప్పండి. నేనే కేసులు పెట్టాను కొన్ని. మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు సార్, మత ఘర్షణలు జరిగితే సామరస్యంగా ఉన్న యొక్క తెలంగాణ మొత్తం పాడైపోయేటట్టు ఉందని చెప్పి నేను వెళ్ళి పంజాగుట్ట కేసులో కరుణాకర్ సుగుణ మీద నేను కేసు పెట్టాను. నేను కరుణాకర్ సుగుణ ఎప్పుడు ఏమనలేదు. ఎంతసేపు వెళ్ళి దాడి చేయాలంటే వాళ్ళ ఆఫీసులో నుంచి 10-15 మంది ఉంటారు. ఒక 100 మందో 200 మందో పోవాలంటే పెద్ద విషయమా? మీరు పెట్టి ఇక్కడిగా పక్కనేగా. ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదే. సరే మనోభావాలు, సరే ఇప్పుడు నా వర్షన్ తీసుకుంటే ఏ క్రైస్తవుడే కానీ ఆయన మాట్లాడింది తప్పు కాదా అని అంటారు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఆయన మాట్లాడేది వాస్తవం అంటారు. నేను లెట్ మీ కంప్లీట్. ప్రతి క్రైస్తవుడు ఆయన మాట్లాడిన తప్పని ఎవరు అనరండి. సరే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతింటే ఏం చేయాలి? వెళ్ళి కేసులు పెట్టండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. న్యాయస్థానం ఉందిగా. న్యాయం పైన నమ్మకం లేదా? మీరెందుకు లాని మీరు చేతులకు ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? అది ఇప్పుడు ఇట్లా మాట్లాడు బట్టి మీరు చంపేస్తారా? ఇట్లా మాట్లాడితే మీరు చంపేస్తారా? మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే కూడా వేదాలు చదవకూడదని చెప్పి దళితుల్ని వినండి. వేదాలు చదివితే నాలుకలు కోసారా లేదా? వేదాలు చదివితే నాలుకలు కోసారా లేదా? బ్రాహ్మణుల యొక్క పుస్తకాలు చదివితే నాలుకలు కోసారా లేదా? వింటే చెవుల్లో సీసం పోసారా లేదా? ఒక దళితుడు ఆ గుర్రం ఎక్కాడని చెప్పి యూపీలో వాడు కొట్టి చంపారా లేదా? ఆ బావి కాదు నీళ్లు వాడు తాగాడు, మాకు సంబంధించిన నీళ్లు. లేకుండా నువ్వు ఆ నీళ్లు ముట్టుకుంటే రేపన్నాడు ఆ నీళ్లు నువ్వు ముట్టుకోవడం బట్ట ఆ నీళ్లు మొత్తము ఏమైతా ఉంది, అయిపోతుంది. చంపారా లేదా? ఇవన్నీ మొదటి జరుగుతూనే ఉంది కదా. ఈ రోజు కూడా కాదండి, ఈ రోజు కూడా ఇది మాట్లాడని చెప్పి ఈయన కూడా ఈ రోజు ఇదే జరిగింది. ఈయన కూడా కొట్టి చంపేశారు. ఇవన్నీ జరిగాయని చెప్పేసి
ప్రేయర్ కి వచ్చిన వాళ్ళ దగ్గరికి విషయాన్ని నింపేసి ఇట్లా విషయం మాట్లాడడం ఏముందన్నా, అందుకే అంటున్నావు ఏ క్రైస్తవుని తీసుకున్నా జాగ్రత్తగా ఉండమని ఏ చెప్పాలి. క్రైస్తవ జాగ్రత్తలు చెప్పేవారు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు నాకు కూడా అనేక మంది జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. జాగ్రత్తలు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దానిలో ఎక్కడైనా బూతు ఉందా అంట. నేను బూతు లేదు. ఉమ్, రామాయణంని ఒక క్రైస్తవుడు తర్జుమా చేశాడు, క్రైస్తవుడే దిక్కొచ్చాడు కానీ ఇంకెవ్వరు రాలేదన్న మాటలు తప్పేముందంటా నేను. మీకు అది తప్పు కనబడుతుందా ఆయన అన్న మాటలో? బూతు లేదు, వాస్తవం మాట్లాడాడు. మేబీ ఆయన ఒక సరే ప్రెజర్, ఇంకో విషయం చెప్తా. ఎక్స్ప్రెషన్, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఓకే. అది మేబీ కొద్దిగా ఏమంటారు ఆడ్ గా ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా ఎవరు ఇతన్ని ప్రవీణ్ గారిని చంపేస్తామని హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ముస్లిం మాత్రం ఇచ్చాడు కానీ. ఇచ్చారండి. ఎవరు ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎవరు చాలా మంది లోకమంతా కోడై కూస్తా ఉంది, లోకమంతా ప్రపంచమంతా కోడై కూస్తా ఉంది ఒక వ్యక్తి కోసము. ఉమ్, హిందూ సమాజం కోసం మాట్లాడినప్పుడు హిందువులు చాలా మంచివారండి. ఉమ్, హిందూ ధర్మంలో నేను కూడా హ్యాట్స్ ఆఫ్ కొడతా, దాంట్లో కూడా చాలా మంచి దాగి ఉంది. ఉమ్, మంచిని ప్రజలకు పరిచయం చేయమని చెప్పి అంటాను, ప్రజల్ని మంచిగా చేయమని చెప్పి అంటాను. ధర్మ రక్షకులుగా ఎవరైతే ఉన్నారో, పూజారులుగా ఎవరైతే ఉన్నారో, పండితులుగా ఎవరైతే ఉన్నారో, పెద్దలుగా ఎవరైతే ఉన్నారో, ప్రజల్ని మంచి వైపుకు నడిపించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉమ్, హిందూ ధర్మంలో మంచి లేదా? నాకు ప్రపంచం మొత్తంలో భారతీయ కల్చర్ అంటేనే నాకు ఇష్టం అండి. ఉమ్, మా ఇంట్లో కూడా నేను చెప్పేది అదే. ఫారెన్ కల్చర్ అని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ అలాంటిది, హిందూ ధర్మం నేర్పించిన కల్చర్ అలాంటిది. మన స్త్రీలు మనం చూస్తుంటే చక్కటిగా పైనుంచి కింద దాకా నిండుగా కప్పుకొని వస్త్రాలు కనబడతా ఉంటారు, శారీస్. ఎక్కడదండి? ఫారెన్ నుంచి వచ్చింది కాదు, హిందూ సరే. ధర్మం నేర్పించిందండి. దాని ఓకే, మంచి లేదా? హిందూ ధర్మం శ్రీరాములు వారు మంచి నేర్పలేదా? అదే అంటున్నా. ఒక హిందూ రాజ్య ధర్మం ఎంత స్థాపన గొప్పదో కోసము, మీరే చెప్తున్నారు. వినండి, ఓకే, రాజ్య స్థాపన కోసము, మనుషుల కోసము, ప్రజల కోసము తన భార్యనే ఆయన లెక్క చేయలేదు. ప్రజలు ఇంపార్టెంట్, నాకు రాజ్య స్థాపన ఇంపార్టెంట్, ఒక రాజ్యం అని చెప్పి చక్కటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. మళ్ళీ అట్లాంటి సందేశాన్ని పట్టుకొని, అలాంటి చక్కటి రాముల వారిని పట్టుకొని జై శ్రీరామ్ అని చెప్పి కొట్టి చెప్తారా మీరు? ఎవరికి చెడ్డ పేరు చేస్తా ఉన్నారు? ఆయన కొట్టి చెప్పమని చెప్పన్నాడు ఎక్కడైనా? ఉమ్, ఆయనలో మంచి ఉంది కదా, ఆ మంచిని నువ్వు పాటించవచ్చుగా. ఆయన చెడ్డ పేరు ఎందుకు తీసుకొస్తా ఉన్నావు? ఇప్పుడు నువ్వు చేసే పనిని బట్టి అవతల కూడా ఏం పుడతా ఉంది? ఉమ్, ఈ రోజు మనం చూస్తా ఉంటే జెసికా గారు ఆ రోజు 20 సంవత్సరాల క్రితము గ్రామ్ స్టైన్ భార్య ఏ విధంగా అయితే మాట్లాడిందో, రెండోసారి ఈరోజు ఒక తల్లి జెసికా గారు ఏమని చెప్పా అంటా ఉన్నారంటే, నేను వారిని క్షమిస్తా ఉన్నా, ఉమ్. నేను వారిని క్షమిస్తా ఉన్నా. దేవుడు నేర్పించాడు, క్రీస్తు నేర్పించిన మాట నేను నేర్పిస్తా క్షమించాలనుకున్నప్పుడు ఉన్నాను. కేసులు ఇది పెట్టడం క్రైస్తవుల ఎందుకు? గొప్పతనం కదా. రిపోర్ట్స్ This ఎందుకు? is మళ్ళీ the message. రెండోసారి రిపోర్ట్స్ పెట్టడం ఎందుకు? బయట వాళ్ళు కోరుతున్నారా, వీళ్ళు కోరుతున్నారా అని అంటూ ఉన్నారు. వీళ్ళు కోరట్లేదే, సమాజం కోరుతా ఉంది. ఆవిడైతే క్షమిస్తున్నా, వదిలేస్తున్నా అని చెప్పి అంటా ఉంది. ఉమ్, ఇక్కడి నుంచి మెసేజ్ ఏం పోతా ఉంది? క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు, యేసు ప్రభు ఇదేనా వారికి నేర్పించింది, బైబిల్ ఇదేనా వారికి నేర్పించిన ఒక మెసేజ్ పోతా ఉంది. వై నాట్? శ్రీరాములు నేర్పించిన మీరు మంచిని తీసుకొని పోవట్లేదు. జై శ్రీరామ్ అని చెప్పి కొట్టి చెప్తా ఉంటే ఉమ్, అవతల క్రైస్తవులు ఏమనుకోవాలి, ముస్లింలు ఏమనుకోవాలి, ప్రపంచం మొత్తం ఏమనుకోవాలండి? శ్రీరాముడు ఇదేనా నేర్పించింది అని చెప్పి చెడ్డ పేరు చేస్తుంది ఎవరు? నేను అందుకన్నా ధర్మం బానే ఉంది, ఉమ్, దేవుడు బానే ఉన్నాడు, ఉమ్, దేశం బానే ఉంది, కల్చర్ బానే ఉంది. ఉమ్. దీనిలో ఎన్నో ఎథిక్స్ ఉన్నాయి. హిందూ ధర్మంలో ఎన్నో ఎథిక్స్ ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇక్కడ చేస్తున్న కొన్ని పనులు బట్టి హిందూ ఒక మొత్తం మతానికే చెడ్డ పేరు వస్తా ఉంది. ఉమ్. దీన్ని మాట్లాడరా అని చెప్పి అంటా ఉన్నా నేను. ఒక లేడీ నిన్న చూస్తా ఉంటే అండి, ఉమ్, ఒక లేడీ వచ్చి ప్రవీణ్ పగడ అలా పగిలిందా అని పాట పాడుతుంది. ఒక ఆవిడ వచ్చి పాడుతా ఉంటే ఇంకో లేడీ వచ్చి నీ అమ్మ అని చెప్పి బూతులు తిడుతూ నీలాంటి దానా అని చెప్పి ఆమెకి బుద్ధి చెప్తున్న ఒక వీడియో వచ్చింది బయటికి. ఉమ్. చాలా సంతోషము. ఇలాంటి వారు వస్తేనే కదా ఏదైనా మంచి మంచి అనేది కనబడతా ఉంటది. మళ్ళీ మిగతా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? రైట్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఇస్లాం మతం గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఉన్నది మాట్లాడారండి. ఏం మీరు మాట్లాడారు? ఎన్ని చూపెట్టినా కూడా ఏం ఆయన అబద్ధాలు ఆడడు, ఉమ్, ఆయన వక్రీకరించారు. మీరు ఎన్నైనా చూపెట్టండి, ఏ క్రైస్తవుడు ఒప్పుకోడండి. ఆయన మాట్లాడే వాస్తవం ఆయనకు అవసరం లేదు కదా అబద్ధాలు చెప్పడానికి. ఏ క్రైస్తవుడు అబద్ధాలు ఆడడు, ఏ పాస్టర్ ఇంకా అబద్ధాలు ఆడడు. ఉమ్. ఆయన ప్రపంచానికి, క్రైస్తవానికి ఒక దిక్కు సూచై ఉన్నాడు. ఈజ్ అన్ అంబేద్కర్. అంబేద్కర్ ఎట్లయితే దేశం కోసమో, క్రిస్టియానిటీకి ఈజ్ అన్ అంబేద్కర్. మరాఠీలకు ఛత్రపతి ఎలాగనో క్రిస్టియన్స్ కి ఈజ్ అ ఛత్రపతి. ఇండియా మొత్తానికి ఫ్రీడమ్ కోసం గాంధీజీ గారు ఎలాగో క్రిస్టియానిటీకి ఈజ్ అ గాంధీజీ. వీళ్ళందరూ కలిస్తేనే ప్రవీణ్ పగడాల. అలాంటి వ్యక్తి అబద్ధం ఆడతాడా? అలాంటి వ్యక్తి తాగుతాడా? ఎలా మాట్లాడతారండి?